ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్టి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని, లవ్తో, ప్రేమతో. ఏంటి అనంటే ఈ సినిమా షష్టి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి, ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఇటురావే రా, నీ సంగతి ఉందిరా ఇటు కాదు, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? మీ అమ్మ పెచ్చరాది, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? వెళ్ళు, నువ్వు అసలు సరిగ్గా దెబ్బేసే అయిపోయింది. ఈ నన్ను చూసి ఎక్సైట్మెంట్ దీనికి పాపం. వీళ్ళందరూ నాకు బేసిక్గా ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెలిగింది దానికి, ఇప్పుడు వెలిగింది. సో ఎవరికి జీవితంలో మనం సరే, హలో, మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులు మనం అందరం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళకి పెళ్ళి అయితేనే కదా మనం పుట్టేది. ఆ విధంగా పెళ్లి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టి పూర్తి ఒక్కటే. అవును కదా? అవును కదా? అందుకని షష్టి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో. అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరున్నారన్నారు, ఇందాక ఎవరు భలే చెప్పారు. ఒకడు ప్రొడ్యూసరు, ఒకడు హీరో, ఇద్దరున్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ గారు టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్బి చౌదరి గారి కజిను, అంతే కదా, యువర్ కజిన్ ఆఫ్ ఆర్బి చౌదరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కజిను. సో అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇందాక నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు, ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి, ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా, అతను ఒక్కడే అనుకుంటా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి, అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ గురించి ఇంక నేను చెప్పాలి అని అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకనంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైంది అంటే, ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు. అది ఏంటో అట్లా భగవద్గీత పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం ఒక్కటై రావడం నడుమయ్యి నాటకం విధిరాత, ఏ రాసి పారేశాడు ఆ పాట ఇప్పుడు వేస్తున్నారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనేమో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమీ కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అవలా చాలా రోజులు, ఎన్ని రోజులు అయింది? 20 సంవత్సరాలు అయిందట. నువ్వు ఇప్పుడే 20 ఏళ్ళలో ఉన్నావు, అప్పుడు ఎలా నిజంగా నువ్వే రాసావా అనిపించే అంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, నన్ను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి, ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా భలే దొరికింది. ఇప్పుడు ఒక్కొక్కసారి అండి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పాలి. షష్టి పూర్తి అనగానే మీకు అర్థమైపోయింది, పెద్దగా ఎక్కువ చెప్పక్కల, తెలిసిపోతుంది మీకు. సో యాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళు, ఈ పిల్ల నాతో యాక్ట్ చేసింది బెంచ్లో కూతురుగా. బెంచ్ ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది
మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను రాను అవే ఎక్కువ అవుతాయిలేండి.